గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఎంత మేర పెట్టుబడులు ఆకర్షించగలిగాము అనేది వివరించారు. అదే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. దిగ్గజ కంపెనీల విశ్వాసం చూరగొన్నాం, అందుకే 1.82 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయి. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి తాము వెళ్లినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదనే అక్కసుతోనే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ గనుక మీరు చూసినట్లయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వినియోగించిన ఫోన్ను రహస్యంగా విన్నట్లు వెల్లడైన ఉదంతం మరువకముందే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా ఉంచినట్లు వెల్లడైంది అంటూ మరో 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా, వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్ల రూపకల్పన. తవ్విన కొద్దీ వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారం. భారత్ను వదిలిపెట్టం అంటున్నారు ట్రంప్. చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన సుంకాలు, అమెరికన్లపై పన్నుభారం తగ్గిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలోనే మోదీ అగ్రరాజ్య పర్యటనకొస్తారని వెల్లడి. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఉండదు. ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో పేర్కొన్న డిస్కంలు. విద్యుత్ పంపిణీ సంస్థలకు 20,151 కోట్ల లోటు రావొచ్చని అంచనా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా నిన్న ఏదైతే దావోస్ పర్యటనకు సంబంధించిన పెట్టుబడుల వివరణకై పెట్టిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పిచ్చోడు తిక్కలోడు అంటూ గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికే బాధ, ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇక రైట్ సైడ్ భూముల విలువలకు రెక్కలు. 100 నుంచి 400% పెంపు. ఏప్రిల్ 1 నుంచి అమలు. ప్రాంతాలను బట్టి సవరణలు. సగటున 60% పెంచే యోచన. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రణాళిక. తెలుగమ్మాయి తడాఖా అంటూ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో త్రిష అజేయ సెంచరీ. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్. 3 వికెట్లతో భద్రాచలం యువతి ప్రతిభ. స్కాట్లాండ్పై భారత్ ఘన విజయం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ నిన్న నల్లగొండలో మహాధర్నా నిర్వహించింది బీఆర్ఎస్. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. అయితే పెట్టుబడి సాయం అనేది నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే వస్తుంది అని చెప్పేసి, నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే రైతు బంధు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. స్థానిక సంస్థల్లో ఓట్ల కోసమే కొత్త డ్రామా. ఏడాదిలో దరఖాస్తులు, దందాలతో పాలన, మోసం చేయడమే చరిత్రాత్మక నిర్ణయమా? కేసీఆర్ హయాంలో నల్లగొండకు దశాదిశ. క్లాక్ సెంటర్లో చర్చకు కోమటిరెడ్డి సిద్ధమా? పోలీస్ అధికారులు అతి చేస్తే వడ్డీతో చెల్లిస్తాం. నల్లగొండ మహాధర్నాలో కేటీఆర్ హెచ్చరిక. కేసు పెట్టాల్సింది సీఎం పైనే. ఈ రేసు రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్ల నష్టం. ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పట్టాలపై పల్లి రైతు. బోయపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయింపు. 4 గంటల పాటు ధర్నా. నిలిచిన గూడ్స్ ధర 200 పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష. గిట్టుబాటు కోరితే చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ పైన టాప్లో బడ్జెట్ సెషన్ ఫ్రమ్ January 31st. Center calls all party meet tomorrow. Finance Minister to present Union budget on Feb 1st. Trump-Modi partnership revived. Modi to visit US in February. Trump. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం.
అడవిలో అక్రమ సామ్రాజ్యం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ అధీనంలో పదుల కొద్ది ఎకరాలు, ఎఫ్ఎంబిలో 23.69 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంది, 45.8 ఎకరాలు. అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా 75.75 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం. అందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం, మధ్యలో విలాసవంతమైన భవనం, మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తార్ రోడ్డు అంటూ బ్యానర్ ఐటమ్ను ఇచ్చింది. ఇక ఈ సుంకాల విషయంలో భారత్ను వదలం అని చెప్పేసి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు, చైనా, బ్రెజిల్, భారత్లు భారీగా వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో అమెరికాకు మోదీ అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారు, అమెరికన్లపై పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. నెక్స్ట్, మీ సమస్యకు మా పరిష్కారం అంటూ పైన టాప్లో వార్తను హైలైట్ చేస్తూ ప్రజా సమస్యలపై అక్షర శంఖారావం పరిష్కారం ఎజెండాగా కథనాలు ఆంధ్రజ్యోతి ప్రచురిస్తుంది ఎప్పటికప్పుడు అంటూ టాప్లో ఈ వార్తనిచ్చారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. నాడు నేడు ఫలితం 3 అంటూ జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తదే, వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు హులక్కే, అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు, పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు శాతం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కరువే, 2018లో మెరుగ్గా ప్రమాణాలు, 2024 నాటికి క్షీణత, జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో వెల్లడి అంటూ బ్యానర్ ఐటమ్ను నాడు నేడు ఫలితం 3 అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. సాక్షి అద్దంల అంకెలు అబద్దాల రంకెలు అంటూ నీతి ఆయోగ్ నివేదికపై చంద్రబాబు తనదైన రీతిలో వక్రభాష్యాలు. ఈ దఫా చంద్రబాబు సర్కార్ 7 నెలల్లో చేసిన అప్పులు 73,635 కోట్లు, అమరావతి పేరుతో చేసినవి దాదాపు 50,000 కోట్ల అప్పులు. మరి అప్పుల మోత మోగిస్తుందెవరు, ఆర్థిక విధ్వంసకారుడెవరు అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్ హయాంలో వార్షిక సగటు మూలధన వ్యయం 15,632 కోట్లు, టీడీపీ పాలనలో వెచ్చించింది 13,860 కోట్లు అంటూ గత పాలనకు ఇప్పుడు, గతంలోని అప్పులకు ఇప్పటి అప్పులకు సరిపోలుస్తూ అద్దంలా అంకెలు అబద్దాల రంకెలు ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది అంటూ సాక్షి కథనాన్ని బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. ఇక కిలోమీటరుకు 53.88 కోట్లు, అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లలో గోల్మాల్, 6 లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సగటున 20 నుంచి 22 కోట్లు వ్యయం. డిఎస్సీ ఎప్పుడు ఇస్తారు, మెగా డిఎస్సీ పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు, వచ్చే నెలలో అమెరికాకు మోదీ. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.